అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వారం ఒక ఆసక్తికరమైనటువంటి ఒక విషయం గురించి మాట్లాడుకుందాం సరదాగా. అంటే ఇది జ్యోతిష్ శాస్త్రంలో న్యూమరాలజీని బట్టి రకరకాల అంశాలను దృష్టిలో పెట్టుకుని పండితులు దాంట్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటి విషయాలే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఏ వారంలో పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు అవుతారు? సరదాగా ఒకసారి చూద్దాం. ఒకవేళ మనం ఏమైనా మనకు వచ్చినటువంటి అదృష్టాన్ని కాలదన్నుకుంటున్నామేమో తెలిసి తెలియకుండా. అందుచేత ఒకవేళ మనకి గనక అదృష్టం కలిసి వస్తే మనకి చూడండి, అదృష్టం ఒకసారి తలుపు కొడుతుంది అంటారు కదా. అందుచేత ఆ తలుపు కొట్టినప్పుడే మనం తీయట్లేదేమో. ఒకసారి ఏ వారంలో పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు అవుతారో చూద్దాం. మనల్ని మనం చెక్ చేసుకుందాం. పుట్టినరోజు లేకపోతే వారం అవన్నీ కూడా మన జీవితం మీద చాలా ప్రభావితం చూపిస్తాయి. సహజంగా ధన సంపద, రాజయోగాలు, అదృష్టం కలిసి రావడం ఇవన్నీ కూడా మన పుట్టిన తేదీని బట్టి, మన పుట్టిన రోజుని బట్టి కూడా ఆధారపడి ఉంటాయి అనడంలో సందేహం లేదు. అలాగే లక్ష్మీ కటాక్షం పొందే అవకాశం ఏ రోజు పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది మనం ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. సరే, మొట్టమొదటి వారంగా మనం ఆదివారం చెప్పుకుంటాం కాబట్టి ఆదివారం నుంచి మొదలు పెట్టుకుందాం. ఆదివారం పుట్టిన వాళ్ళుట చాలా ధైర్యంగా ఉంటారు, చాలా అందంగా ఉంటారు, తెగువ, నేర్పరితనం ఇవన్నీ ఉంటాయి ఆదివారం పుట్టిన వాళ్ళకి. వీళ్ళు ఏ పనైనా సరే పట్టుదలతో సాధిస్తారు, ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అందరితో కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తారట. మనకి గ్రంథంలో చెప్పబడినటువంటి విషయాలు మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. వీళ్ళు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీళ్ళకి చూడండి, యథార్థవాది లోక విరోధి అంటారు కదా. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. అందరితో కలిసి ఉండడమే కాదు, అందరికీ సహాయం చేయడానికి కూడా వీళ్ళు ఎక్కువ ఇష్టపడతారు. ఆదివారం పుట్టిన వాళ్ళకి జీవితంలో కొన్ని కష్టాలు వస్తాయి, కానీ కష్టాలు దాటాక ఖచ్చితంగా సుఖాలు వస్తాయి. వీళ్ళకి పెద్దవాళ్ళన్నా తల్లిదండ్రులన్నా చాలా గౌరవం, మన్నన. వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది, అలాగే ప్రేమ కూడా ఎక్కువే. కోపం వచ్చినప్పుడు గట్టిగా కసురుకుంటారు, తిడతారు కూడా. కానీ వీళ్ళకి సూర్యుని యొక్క అనుగ్రహం ఉంటుంది. ఆదివారం పుట్టిన వాళ్ళకి సూర్యుని యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఎక్కువగా అనారోగ్య బారిన పడరు వీళ్ళు. ఏదైనా జాతకంలో దోషం ఉంటే తప్ప, లేకపోతే వీళ్ళు అనారోగ్య బారిన పడరు. కానీ వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ఎక్కువగా నమ్మి మోసపోతూ ఉంటారు. వాళ్ళ దగ్గర వాళ్ళతోనే మోసపోతూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. సరే, వీళ్ళకి కలిసి వచ్చే రంగు మాత్రం తెలుపు. ఆదివారం వాళ్ళకి పుట్టిన వాళ్ళకి అదృష్ట సంఖ్య 1. అధికార స్థాయిలో సూర్యుని ప్రభావంతో అధికార స్థాయిలో ఎదుగుతారు. రియల్ ఎస్టేట్, ప్రభుత్వ కాంట్రాక్టులు, అధికారి అలాంటి ఉద్యోగాలలో చాలా డబ్బు వస్తుంది. నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఎవరినైనా సరే ముందుండి నడిపిస్తారు. మరి సూర్యనారాయణమూర్తి గ్రహాలందరికీ అధిపతి కదా, ఆ లక్షణాలే వీళ్ళకి కూడా ఉంటాయి, నాయకత్వ లక్షణాలు. ఇక సోమవారం పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారో తెలుసుకుందాం. సోమవారం పుట్టిన వాళ్ళు ప్రతి చిన్న విషయము కూడా ఆలోచిస్తారు. వీళ్ళకి భయాందోళనలు ఉంటాయి. చాలా డీప్గా ఆలోచిస్తేనే కానీ వాళ్ళు దేన్ని నమ్మరు. ఎక్కువ టెన్షన్ పడతారు, విశ్వాసం తక్కువగా ఉంటుంది వీళ్ళకి. ప్రతి విషయానికి కూడా టెన్షన్ ఎక్కువ పడిపోతూ ఉంటారు. అంటే ఒకళ్ళు చెప్పింది వినరు, వాళ్ళకి తోచిందే చేస్తారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆలోచిస్తారు, తప్పడుగు వేస్తారు. అంత ఆలోచిస్తే జాగ్రత్తగా చేయాలి కదా, చేయలేరు, తప్పటడుగు వేసేస్తారు. అలాగే సోమవారం నాడు పుట్టిన వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు కూడా భవిష్యత్తు మీద బెంగ ఉంటుంది. వాళ్ళకి భవిష్యత్తు మీద ఆతృత ఉంటుంది. అయ్యో భవిష్యత్తు ఎలా ఉంటుంది, నేను ఎన్నాళ్ళు బతుకుతాను, నాకేంటి దారి, ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయన్నమాట. కానీ వీళ్ళకి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, అంతా బాగానే ఉంటుంది. కానీ ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు ఈ సోమవారం పుట్టినటువంటి వాళ్ళు. ఎవ్వరు ఏ సహాయం అడిగినా కూడా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఆపదలో ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఆరోగ్యపరంగా వీళ్ళకి చాలా చిన్న చిన్న సమస్యల దగ్గర నుంచి వస్తూనే ఉంటాయి. ఏదో ఒక ఇవాళ బాగుంది అంటే రేపు బాగుండదు. సోమవారం పుట్టిన వాళ్ళకి చంద్రుని యొక్క ఆశీస్సులు బాగా ఉంటాయి. చంద్రుని యొక్క ఆశీస్సులే కాదు, పరమేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహం కూడా వీళ్ళ మీద ఉంటుంది. అందుచేత సోమవారం పుట్టిన వాళ్ళు వీలైనన్ని ఎక్కువ సార్లు సోమవారం శివాలయానికి వెళ్ళి
శివునికి అభిషేకం చేయించుకోవడం ద్వారా వాళ్ళ మీద ఉన్నటువంటి అదృష్టాన్ని అలా నిలుపుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సోమవారం అభిషేకం చేసుకుంటే వీళ్ళకి పనుల్లో ఉన్నటువంటి ఆటంకాలు, అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. కాకపోతే వీళ్ళకి ఆత్మవిశ్వాసం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది, అది గమనించండి. ప్రతి ఒక్కళ్ళకి సహాయం చేస్తారు, కానీ వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఎవ్వరూ సహాయం చేయరు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఎవ్వరూ పట్టించుకోరు. ప్రతి ఒక్కళ్ళకి పాపం అందరితో కలిసి ఉండాలని ఇష్టమే, ప్రతి ఒక్కళ్ళకి సహాయం చేస్తారు. సమయానికి వీళ్ళని ఆదుకోవడానికి మాత్రం ఒక్కళ్ళు ముందుకు రారు, కన్నవాళ్లే రారు. ఎవరో అక్కర్లేదు, కన్న తల్లిదండ్రులే వీళ్ళకి సహాయం చేయడానికి ముందుకు రారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎంత కష్టపడినా చేతిలో డబ్బు నిలవదు, అనుకున్న పనులు అనుకున్న టైంకి జరగవు, ప్రతిదీ డిలే. ఎవరిని మోసం చేయరు, కానీ వీళ్ళనే అందరూ మోసం చేస్తారు. చిన్న చిన్న విషయాలకే కలవరపడుతూ ఉంటారు. సరే, సోమవారం పుట్టిన వాళ్ళు కనుక ప్రతి సోమవారము ఈ పరమేశ్వరునికి అభిషేకం చేసుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి అడ్డంకులు తీరిపోతాయి. వారం పుట్టిన వాళ్ళ సంగతి, మంగళవారం పుట్టిన వాళ్ళకి చాలా వరకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకని వీళ్ళకి ఆరోగ్య సమస్యలు రాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవాలి. వారం పుట్టిన వారికి శని అధిపతి కాబట్టి శనేశ్వరునికి అభిషేకం చేసుకోవడం చాలా మంచిది. మంగళవారం పుట్టిన వాళ్ళకి అదృష్ట సంఖ్య 2, కలిసి వచ్చే రంగు ఎరుపు. వారం జన్మించిన వారు ఎలా ఉంటారో చూద్దాం. బుధవారం పుట్టిన వాళ్ళకి బుద్ధిమంతులు, బుద్ధి ఎక్కువగా ఉంటుంది, తెలివితేటలు, వ్యాపార తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. మాటల ద్వారా కూడా డబ్బు సంపాదించగలరు. అంటే వాణిజ్యము, మీడియా, ఐటీ ఇలాంటివన్నీ మాటలకి సంబంధించిన ఏ రంగాలున్నా కూడా కళారంగాలలో కానీ ఏ రంగాలైనా సరే వీళ్ళు అభివృద్ధి సాధించగలరు. చిన్న వయస్సులోనే డబ్బు సంపాదించే అవకాశం బాగా ఉంటుంది. వీళ్ళు కూడా అందరితో కలిసి ఉండడానికి ఇష్టపడతారు, జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. కానీ ఎవరిని నమ్మరు, కానీ ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. జీవితంలో అంచెలంచెలుగా ఎదగాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కువగా కూడా కష్టపడి పనిచేసే తత్వం కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. వాళ్ళకి డబ్బు సంపాదించే యోగం బాగా ఉంటుంది, అదృష్టం వీరి వెంటే ఉంటుంది. బుధవారం పుట్టిన వాళ్ళు బుద్ధిమంతులు అవుతారు అని ఒక సామెత కూడా ఉంది, అది అక్షరాల నిజం. వీళ్ళకి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్ప పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏం రావు. అంటే విపరీతంగా భయపడిపోయేంత అనారోగ్య సమస్యలు అయితే వీళ్ళకి ఉండవు. తలనొప్పి, కడుపు నొప్పి అలా చిన్న చిన్నవి తప్పితే పెద్ద పెద్ద రోగాలు రావు, ఏమీ రావు. కానీ వస్తే మాత్రం త్వరగా తగ్గవు, సంవత్సరాల తరబడి, నెలల తరబడి పీడిస్తాయి. అలాగే వీళ్ళకి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఏ పనినైనా సరే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చేస్తారు. వీళ్ళు ఎవరితో మాట్లాడినా కూడా మొహం మీద చాలా ఫెయిర్గా స్ట్రైట్ ఫార్వర్డ్గానే మాట్లాడతారు. పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి, ఆ కోరికలు తీర్చుకోవడానికి చాలా కష్టపడతారు. బుధవారం పుట్టినటువంటి వాళ్ళకి గణపతి యొక్క ఆశీస్సులు ఉంటాయి. అందుచేత వీళ్ళు ప్రతి బుధవారం కూడా గణపతి పూజ చేసుకోవడం, గణపతికి కుడుములు నైవేద్యంగా పెట్టడం చేస్తే గనక వీళ్ళకి వచ్చేటటువంటి ఆటంకాలు అన్నీ కూడా పోతాయి. వాళ్ళకి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. వీళ్ళ యొక్క అదృష్ట సంఖ్య 5. ఇక గురువారం అంటే బృహస్పతి యోగంతో పుట్టాలి. అసలు వీళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. వాళ్ళకి కోపం ఎక్కువగా ఉంటుంది, ప్రతి విషయానికి కూడా ఆవేశపడిపోతూ ఉంటారు, ప్రతి చిన్నదానికి కోపం వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత మాత్రం బాగా ఆలోచిస్తారు, అయ్యో నేను ఇలా కోపం పడకుండా ఉంటే బాగుండేదే అనుకుంటారు. వీళ్ళకి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది, కానీ పాపం దూర్వాసో మహామునిలాగా ఎప్పుడూ కోపంగానే ఉంటారు వీళ్ళు. వీళ్ళకి పాపం అదృష్టం తక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళకి కష్టపడితేనే ఫలితం వస్తుంది, ఎంత ఎక్కువ కష్టపడినా ఫలితం మాత్రం అంతంతంగానే ఉంటుంది. కష్టపడిన దానికి తగ్గట్టుగా అయితే ఫలితం రాదు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళకి గొడవలు అంటే అస్సలు ఇష్టం ఉండదు, ఏ గొడవలకి వెళ్ళరు, ఎవరి జోలికి వెళ్ళరు, సాధ్యమైనంత కామ్గానే ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వీళ్ళ జోలికి వెళ్ళారా అస్సలు ఊరుకోరు. వాళ్ళు తల్లిదండ్రులను, పెద్దవాళ్ళను గౌరవిస్తారు. వీళ్ళకి ఎంజాయ్మెంట్ అంటే ఇష్టం, అందరితో కలిసి ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. గురువారం పుట్టిన వాళ్ళకి గురు అనుగ్రహం యొక్క ఆశీస్సులు ఉంటాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తాయి, గురు అనుగ్రహం యొక్క ఆశీస్సులు ఉంటాయి. కాబట్టి వీళ్ళు వీలైనంత వరకు గురు సంబంధమైనటువంటి ఆలయాలకి, అంటే దత్తాత్రేయ స్వామి ఆలయం, దక్షిణామూర్తి ఆలయం ఇలాంటి ఆలయాలకు వెళ్ళి కనుక సేవించుకున్నట్లయితే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. వీలైతే గురు స్తోత్రం చదవండి. గురువారం పుట్టిన వాళ్ళకి సూర్యుడు అధిపతి కాబట్టి ప్రతి గురువారం నాడు వీళ్ళకి అలాగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి సూర్యునికి సంబంధించినటువంటి స్తోత్రం ఏదైనా సరే
చదువుకుని సూర్యునికి ఎదురుగా నమస్కారం చేసుకుంటే ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడిపోతారు. వీళ్ళకి అదృష్ట సంఖ్య 4, కలిసి వచ్చే రంగు పసుపు. ఇక శుక్రవారం పుట్టిన వాళ్ళ మీద మహాలక్ష్మి యోగం ఖచ్చితంగా ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క దివ్య ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. అందుకనే చూడండి, శుక్రవారం పుట్టిన వాళ్ళు ఆడపిల్లలు ఉంటే వాళ్ళు మహాలక్ష్మి అంశగా చూస్తారు. పెళ్లి చేసినప్పుడు కూడా శుక్రవారం పుట్టిన వాళ్ళని అత్తారింటికి పంపించేయరు. అత్తింటి వాళ్ళు ఏం చేయాలంటే శుక్రవారం పుట్టిన అమ్మాయిని కోడలుగా తీసుకువెళ్తున్నప్పుడు పెళ్లి తర్వాత గుమ్మం మీద బంగారం పెట్టాలి. బంగారం పెట్టి అప్పుడు గుమ్మం దాటించాలి. ఎందుకంటే లక్ష్మి వెళ్ళిపోతుంది కదా, మళ్ళీ లక్ష్మి రావాలి కదా. అందుకని వాళ్ళు బంగారం ఇచ్చి మరి కోడల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు తప్పితే ఉత్తినే తీసుకెళ్ళడానికి ఒప్పుకోరనమాట. అంత ప్రాముఖ్యత ఉంది ఆడపిల్లల విషయంలో. అయితే సాక్షాత్తు లక్ష్మీదేవే పుట్టింది శుక్రవారం అని అంటే చాలా ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు, సౌమ్యంగా ఉంటారు, సుకుమారంగా ఉంటారు, అందంగా కూడా. వీళ్ళకి ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా కూడా మంచి లాభాలు వస్తాయి. అలాగే స్నేహితులతో కలిసిమెలిసి ఉంటారు. వీళ్ళ స్నేహానికి ఎక్కువ విలువిస్తారు. కొత్త కొత్త ప్రదేశాలు చూడాలి అంటే చాలా ఇష్టం వీళ్ళకి. అందరితోనూ ఆప్యాయంగా ఉంటారు. ఎవరు అడిగినా కూడా సహాయం చేసి తీరుతారనమాట. శుక్రవారం పుట్టిన వాళ్ళకి ఆరోగ్యపరంగా ఏ రకమైనటువంటి సమస్యలు రావు. కానీ వీళ్ళకి అదృష్టం వెన్నంటే ఉంటుంది. ఎటొచ్చి వీళ్ళు ఆ అదృష్టాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. శుక్రవారం పుట్టిన వాళ్ళ మీద లక్ష్మీదేవి యొక్క దివ్య ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి శుక్రవారం పుట్టిన వాళ్ళు జాగ్రత్తగా లైట్ కలర్ డ్రెస్సులు వేసుకోవడం, వీలైతే ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీ అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకుని నమస్కారం చేసుకోవడం, చిన్న లక్ష్మీ అమ్మవారి స్తోత్రాలు, లలితా సహస్రనామంలో మంత్రాలు అలాంటివి చదువుకోవడం ద్వారా వీళ్ళ యొక్క అదృష్టాన్ని పెంచుకోవచ్చు అనమాట. వీళ్ళకి శుక్రుడు అధిపతి కాబట్టి వీళ్ళ జీవితంలో కోటీశ్వరులు అవుతారు. వాళ్ళకి అదృష్ట సంఖ్య 8. వీళ్ళకి బాగా కలిసి వచ్చే రంగు మాత్రం ఆకుపచ్చ. ఇంకా శనివారం అంటే మనకి వెంకటేశ్వర స్వామి వారి యొక్క వారం కింద చెప్పుకుంటాం కదా. శనివారం పుట్టిన వాళ్ళకి కోపం చాలా ఎక్కువగా ఉంటుందండి. విపరీతమైనటువంటి కోపం వీళ్ళకి కలిసి వచ్చే రంగు మాత్రం నీలం రంగు దుస్తులు వేసుకోవాలి. నలుపు రంగు దుస్తులు ప్రతి శనివారం వేసుకున్నా సరే ఏమీ ఇబ్బంది లేదు. అలాగే వీళ్ళు ఎప్పుడూ కూడా జీవితంలో ఏదో కోల్పోయినట్టుగా ఉంటారు. ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు. నలుగురితో కలవరు వీళ్ళకి చాలా అదృష్టం తక్కువగా ఉంటుంది. శనివారం పుట్టిన వాళ్ళకి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వీళ్ళకి చాలా రకాలైనటువంటి ఆటంకాలు, ఏ పని చేసినా కూడా ఆటంకాలు వస్తూ ఉంటాయి. శనివారం పుట్టిన వాళ్ళకి అధిపతి శనీశ్వరుడు కాబట్టి వీళ్ళకి జీవితం మామూలుగా ఉండదు. కాబట్టి వీళ్ళకి అదృష్ట సంఖ్య 6, బాగా కలిసి వచ్చే రంగు చెప్పుకున్నాం కదా నలుపని. వీళ్ళకి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు ఉంటాయి. కాబట్టి ప్రతి శనివారం కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టి మరీ నమస్కారం చేసుకురండి. వీలైతే వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి ప్రతి శనివారం. అయితే బాగా ఎక్కువ అదృష్టవంతులు ఎవరంటే శుక్రవారం పుట్టిన వాళ్ళు, బుధవారం జన్మించిన వాళ్ళు, ఆదివారం జన్మించిన వాళ్ళు. వీళ్ళ ముగ్గురు జీవితంలో కోటీశ్వరులు అవ్వడానికి వీలవుతుంది. ఇవన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రంలోనూ న్యూమరాలజీ ప్రకారం చెప్పినటువంటి విషయాలే కానీ నా సొంత విషయాలు అయితే మాత్రం కాదు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ప్రత్యేకంగా చెప్పాలంటే పుట్టిన రోజు వారం మాత్రమే కాకుండా జన్మకుండలి, జన్మ నక్షత్రం, జన్మ లగ్నం, ధనస్థానం అంటే 2వ ఇల్లు ధనస్థానం, అలాగే 11వ ఇల్లు లాభస్థానం, ఈ రెండింటి బట్టిని కూడా మన అదృష్టం ఆధారపడి ఉంటుంది. గురు శుక్రుల బలాన్ని బట్టి కూడా మన అదృష్టం ఆధారపడి ఉంటుంది. అంటే మన జాతకంలో 2వ ఇల్లు 11వ ఇల్లు బాగుండాలి, గురు శుక్రుల యొక్క బలం బాగుండాలి. అప్పుడు ఏ వారంలో పుట్టిన వాళ్ళైనా సరే కోటీశ్వరులు అవడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయం మర్చిపోకూడదు. ఇది చాలా ముఖ్యమైన ఊరికినే తెలుసుకోవడం కోసం అంతే. మీరు జాతకం చూపించుకుంటే జాతకంలో కనుక మన స్థితిని బట్టి కూడా మన అదృష్టం ఆధారపడి ఉంటుంది. సాధారణంగా అదృష్టం కలిసి రావాలంటే ఒక చిన్న మంత్రం కూడా చెప్తాను. వీలైన వాళ్ళు 108 సార్లు జపించండి. అది కూడా ప్రతి శుక్రవారం ఎక్కువ సార్లు జపిస్తే మీకు ధనంలో వచ్చేటటువంటి ఏవైనా అబ్స్టకిల్స్ ఏమన్నా ఉంటే అవన్నీ పోయి ధనం మీ చెంత చేరుతుంది. ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మ్యై నమః. మళ్ళీ ఇంకొకసారి ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మ్యై నమః. 108 సార్లు జపించండి. బీజాక్షరాలు ఉన్నాయి కాబట్టి ఎవరితోటన్నా చెప్పించుకోండి. లేకపోతే దీన్నే ఒక ఉపదేశంగా తీసుకుని మీరు మానసికంగా జపించుకోవడం ఏమీ దోషం లేదు. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.